కనబడుతుందా ఈ వీడియో? నేను ఈ వీడియోని ఇక్కడ పెడతాను చూడండి. మొత్తం రూపురేఖలు మారిపోయినాయండి వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీలో లేడు. ఒక పక్కన ఆరోగ్య సమస్యలు, తర్వాత మనిషి రూపురేఖలు మారిపోవడం, మనిషి కలరేసి ఏదో నవయువకుల్లా కనబడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో, వల్లభనేని వంశీ నెత్తికి కలరు, మీసాలకి గడ్డలకి కలర్ వేయకపోతే ఇప్పుడు ఆ విధంగా ఉన్నాడండి. నడక మారిపోయింది. నేను అందుకే అంటా ఉంటా, చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, ఒకరికున్న లోపాన్ని మనం ఎత్తి చూపించకూడదు. ఏదో ఒక రోజున కర్మ రూపంలో మనల్ని వెంటాడుద్ది అని చెప్పేసి. అందుకే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసు పెట్టి లోపలేసినప్పుడు ఈ వల్లభనేని వంశీ కానీ ఇంకొంతమంది నాయకులు కానీ ఆయన వయసు రీత్యా ఆయన పెద్దవారు అని చెప్పేసి అని కూడా చూడకుండా ఆయనకున్న ఆరోగ్య సమస్యల్ని, ఖచ్చితంగా ఆరోగ్య సమస్య లేకుండా ఎవడోడికి ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని గురించి నీచంగా మాట్లాడి హేళన చేసి అక్కడ మనం సునకానందం పొందేసాడు. ముఖ్యంగా వల్లభనేని వంశీ కొడాలని. తీరా వల్లభనేని వంశీని జైల్లో పెడితే లేని రోగం లేదు ఒంట్లో, అన్ని రోగాలే. కూర్చోలేడు, నించోలేడు. కూర్చుంటే వెనకట్లా ఆ ముక్క తగిలేస్తుంది కింద అంటాడు. సో బయటకు వచ్చేటప్పుడు రూపురేఖలు చూస్తే నువ్వే అంత పెద్ద పొడిచి పిల్లోడివేమీ కాదు, నువ్వేమో అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తివి కూడా కాదే, దాన్నే కర్మ అంటారు. మనం అందుకే చెప్పేది, ఎవరిని పడితే వాళ్ళని విక్రించకూడదు. మన వయసు రీత్యా కనీసం గౌరవం ఇవ్వాలి. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలోంచే వచ్చావు నువ్వు. కనీసం నీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ఆయన పెద్దరికాన్ని కూడా చూడకుండా ఆయన ఇలాగా జబ్బు ఇలాగే మాట్లాడారు. అంటే నేను మాట్లాడకూడదు కానీ ఇలాగే మాట్లాడారు. ఇవాళ నీ పరిస్థితి ఏమైంది? 90 రోజులకి మనిషి రూపురేఖలు మారిపోయినాయా? ఇంకో 90 రోజులు ఉంటే మంచం అట్టేది. నాకు తెలిసి అయితే వల్లభనేని వంశీ ఇంకొక 10 రోజులు 20 రోజులు లోపల ఉంటే కనుక బెయిల్ రాకుండా మంచాన్ని అట్టేసే స్టేజ్కి వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే ఆ నడక, ఆ తీరు చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది. కాబట్టి వంశీ ఇకనైనా సరే నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు. ఆల్రెడీ అనుభవం అయింది నీకు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది కింగ్ ఈజ్ బ్యాక్, బొంగ్ ఈజ్ బ్యాక్ అని పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చే ఎలివేషన్ వీడియోలు, పోస్టులు చూసుకుని నువ్వు మళ్ళీ రెచ్చిపోమాక. మళ్ళీ మన ఇష్టానుసారంగా మాట్లాడితే మళ్ళీ చెక్కేస్తారు. ఈ చెక్కేస్తే మామూలుగా చెక్కరు. ఈ నడిచే ఓపిక కూడా ఉండదు, గుర్తుపెట్టుకో బాగా. సో హుందాగా రాజకీయంగా ఉండొచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ వ్యక్తిగతంగా హేళన చేస్తూ మేము పుట్టకల గురించి మాట్లాడేస్తాం, వాటి గురించి మాట్లాడేస్తాం అంటే ఇదిగో ఇలాగ అందరినీ కిడ్నాపులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటే కనుక రేపు అన్నారోజు నీ పరిస్థితి ఇలాగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎక్కడైనా వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఏదైనా ఒక పరిశ్రమ వస్తే రాకూడదు. నిజంగా అండి, ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ఏదో ఒక రకంగా వెళ్ళేంత వరకు కూడా, రాష్ట్రం విడిచి వెళ్ళిపోయేంత వరకు కూడా దాన్ని వదలట్లా. దాన్ని వదిలే స్థితిలో లేరు. వాడు ఒకడు ఉంటాడు, విజయ్ కేసరి ఏదో పేరు ఉంటుంది. వాడు ఒక ట్వీట్ వేసాడు నిన్న మొన్న అనుకుంటా. లోకేష్ గారు ఎల్జీ పరిశ్రమకు మీరు ఇచ్చేశారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి రాడు మళ్ళీ అని చెప్పేసి నీ బాండ్ రాసి ఇచ్చారా అని చెప్పేసి నాకు ఒక ట్వీట్. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ వచ్చిన పరిశ్రమలన్నింటినీ తరిమేస్తాడా? మీకు ఈ జబ్బు పోలేదురా. ఎందుకు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పా, రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కలిగితే జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవడో నమ్మడు. ఎందుకంటే స్వతహాగా సంపాదించుకుంటారు. నెలకి 20,000, 25,000, కనీసం 20,000 అయితే తక్కువైతే ఉండదు కదా. ఏ పరిశ్రమలో ఏ ఉద్యోగానికి వెళ్ళి ఏ పనికి వెళ్ళినా మనకి నెలకి 20,000 అయితే తక్కువ ఉండదు. సో అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి చెప్పి అప్పబాయ్ కవర్లు ఎవడో నమ్మడు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవడో తిరగడు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి దొరికింది మనకి పని ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చెప్పే సొల్లు మాటలు ఎవడో ఏంటండి, పథకాలు మీ జీవితాలు మార్చేదంటే ఎవడో నమ్మడు. పథకాలు ఎప్పుడు కూడా మన జీవితాలు ఏమి అద్భుతంగా ఏం తీర్చిదిద్దేవండి. ఆ క్షణం బాగానే ఉంటుంది, అప్పటికప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత చదువుకున్న యువతకు ఉపాధి కలగాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురావాలి కదండి. పరిశ్రమలు తీసుకురాకుండా ఎంతసేపు సంక్షేమ పథకాలంటే అవుద్దా? వీళ్ళదొక కొత్త ఏడుపు. ఏ పరిశ్రమ అన్నా సరే, అది ఎల్జీ అయినా, టీసీఎస్ అయినా, ఇంకొక పరిశ్రమ అయినా పరిశ్రమ వస్తుందంటే చాలు వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది మేధావులు, ఇలాంటి బకుడీగాళ్ళు దానికి ఆ పరిశ్రమ మీద ముప్పేట దాడి, అసలు రూపాయికి ఎలా ఇస్తారని ఒకడు అంటాడు, ఎందుకు ఇస్తారని చెప్పి ఒకడు అంటాడు. ఇతర రాష్ట్రాల్లో చూసారు మీరు, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, బెంగళూరులో కానీ, అదే కర్ణాటకలో కానీ, లేదంటే మహారాష్ట్రలో కానీ
ఏ అపోజిషన్ పార్టీ అయినా సరే రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చినప్పుడు ఆ పరిశ్రమ మీద పడి ఆడవడం ఏ రాష్ట్రంలో అయినా చూసారా? అక్కడ దాకా వద్దు, ఇతర రాష్ట్రాల వరకు వద్దు, మన పక్క రాష్ట్రం తెలంగాణలోనే ఎప్పుడైనా సరే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏదైనా ఒక పరిశ్రమ వస్తుంటే ఆ పరిశ్రమ గురించి ఇంత నెగిటివ్గా ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మాట్లాడాల. ఉదాహరణ చెప్తా. అమర్ రాజా కంపెనీని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎలగొట్టేసింది, వెళ్ళిపోమన్నారు. ఈ విషయం నేను చెప్పేది కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, మేమే వెళ్ళిపోమంటున్నామని అని చెప్పేసి అని. సో దానికి సంబంధించిన ఒక యూనిట్ తెలంగాణలో పెట్టుకున్నారు. కేసీఆర్ గారు బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. సో అక్కడ కూడా ఆ పరిశ్రమకి భూమి కేటాయించారు. అప్పుడు ఆ పరిశ్రమ మీద కానీ ఆ పరిశ్రమ కేటాయించిన భూములపైన కానీ అప్పుడు అపోజిషన్లో ఉన్న పార్టీలు అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు ఏవైనా సరే ఇలా విష ప్రచారం చేశారా? మీరు మా రాష్ట్రానికి రావద్దు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, మీరు భూమి ఇంతకెందుకు ఇచ్చారు అని అనలేదండి. వాళ్ళు సంతోషపడ్డారు. ఒకవేళ వాళ్ళు సంతోషం వ్యక్తపరచకపోయినా సరే వ్యతిరేకించలా. ఎందుకు వ్యతిరేకించలేదు? వాళ్ళకే తెలుసు పరిశ్రమ మన రాష్ట్రానికి వచ్చిందంటే మెజారిటీ అందులో పనిచేసేటోళ్ళు మన వాళ్ళే ఉంటారు, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే, మన యువతే ఉంటారు, చదువుకున్న యువత ఉన్నారు, ఏదో ఒక పని దొరుకుతుంది ఎవరైనా కానీ అందులోకి. అది వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. వాళ్ళకనే కాదు, అన్ని రాష్ట్రాల్లోని నాయకులకి కార్యకర్తలకి వాళ్ళకి అది తెలుసు. మన దరిద్రానికి ఈ ఎదవలు ఎక్కువ. పరిశ్రమలు వస్తుంటే అబ్బాయి పరిశ్రమలు రావద్దు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి ముష్టి ఎత్తే మన జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులా బతికేయాలి. స్వయం ఉపాధి వద్దు, దానికి మాత్రం ఒప్పుకోరుగా. పరిశ్రమలు వస్తుంటే ఏడ్చే ఎదవల్ని వీళ్ళనే చూస్తున్నా, ఎవరిని చూడట్లే నేను. మీకంటే జగన్మోహన్ రెడ్డి నెల ఎంతో కొంత పడేస్తాడు అనుకుందాం ఉదాహరణకి. కానీ యువత బతుకులు ఏమైపోతాయి? ప్రతి దాని మీద మనం విషయం చిమ్ముకుంటా పోతే యువత పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. కాబట్టి ఇలాంటి ఎదవ లాజిక్లు 4 ఇంగ్లీష్ ముక్కలు చెప్పినంత మాత్రాన ఆడి పెద్ద మేధావి అయిపోయి మళ్ళీ కింద మళ్ళీ ఆడికి కొంతమంది చించగలరు. 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతానో 4 హిందీ ముక్కలు మాట్లాడుతానో మన మేధావులు అయిపోం. మనం అలా మేధావులు అయిపోవాలంటే రాష్ట్రంలో దేశంలో మొత్తం సగానికి సగం మంది పైగా మేధావులే. ఏదన్నా ఒక పరిశ్రమ వచ్చేటప్పుడు పరిశ్రమలు రానివ్వండి, దాని మీద పడి ఏడవమాకండి. అర్థమైందా? అదొక జబ్బు అయిపోయింది. 14 నుంచి 19 వరకు పరిశ్రమ వస్తుంటే 19 నుంచి 24 వరకు ఎలగొట్టేశారు. లూలుమాలు కావచ్చు, లేదంటే ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు 2 కాదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొస్తుంటే మళ్ళీ మొదలు పెట్టారు, మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ మీరు మా రాష్ట్రంలో ఉండొద్దు. అసలు ఏంట్రా అంటే లేదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల మీదే ఆధారపడి బతికేయాలి, పరిశ్రమలు వద్దు. చక్కగా ఇక్కడ చదువుకోవాలి, రాష్ట్రాలు ఏమిటా ఒక బ్యాగ్ వేసుకొని 4 జత బట్టలు వేసుకొని హైదరాబాద్ కానీ లేదంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ 15,000 20,000 జాయిన్ అయిపోవడం, ఒక రూమ్ తీసుకోవడం, ఇటు రూమ్ రెంట్లు కట్టలేక అక్కడ ఇంటికి డబ్బులు పంపించలేక ఇక్కడ తినలేక ఆ జీవితం సర్వనాశనం అయిపోయింది అక్కడతోటి. సో మనం ఎంతసేపు ఏమైనా ఆలోచించాలంటే మన రాష్ట్రంలో చదువుకున్న యువతకి కనీసం మన రాష్ట్రంలో ఉపాధి దొరికితే వాడు ఇంటి దగ్గర నుండి పని చేసుకుంటాడు. ఉదయాన్నే వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాడు. అది ఎక్కడైనా సరే, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే, అనంతపురం కావచ్చు, ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో అంటూ పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కాస్త ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకే దొరుకుద్ది. వైజాగ్లో పరిశ్రమ వస్తే నాకేంటి, నేను ఇక్కడ రావట్లేదు కదా, సో అది వద్దండి, రానివ్వండి, ఒక 1 by 1 రానివ్వండి. పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి మంచిది, రాష్ట్రంలో ఉన్న యువతకు మంచిది. దయచేసి ఇలాంటి విషయ ప్రచారాలు ఆపితే బాగుంటుంది.